హాయ్ అండి, నేను మీ మంజులా రెడ్డి. ఈరోజు రెసిపీ పాస్తా. రెస్టారెంట్ కన్నా కూడా చాలా బాగా వస్తుంది. ఇంట్లోనే చూద్దాం, 100% మీకు నచ్చుతుందండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చెంబడ నీళ్ళు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ చిన్నవి పాస్తా తీసుకున్నానండి. దానికోసం అతుక్కోకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకున్నానండి. ఒక సైడ్ బాయిల్ అవుతూ ఉంటాయి, ఇలా చూసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. దానికోసం 2 క్యాప్సికమ్లు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి కట్ చేసుకోండి సన్నగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడగానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి బాగా వేగితేనే పచ్చిగా ఉండవు, టేస్ట్ ఉంటుంది. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, బాగా మగ్గుతాయి, టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను ఎల్లిపాయలు ఒక 7 తీసుకొని కచ్చాపచ్చా కొట్టి వేసానండి. 1 టీ స్పూన్ అవుతుంది ఆ పేస్టు, అలా వేసుకున్నాను. ఇలా అయిపోతుంది. దాని తర్వాత అలా అంతా కలిపేసి టమాటా, మనం కట్ చేసుకుని టమాటా ఉంది కదండి, అది కూడా వేసుకొని కలిపేయండి. కలిపేసి ఒకసారి క్యాప్ పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. తర్వాత దీనికి కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, ఎక్కువేం పట్టవండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి. నేనైతే ఇంట్లో ఉంది ఇది కొంచెం సోయా సాస్ కొంచెం అండి, అలాగే కొంచెం చిల్లీ సాసు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఏం వేసుకోలేదు, ఇంట్లోకే కదండి. ఇలా వస్తుందండి, చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. చాలా బాగుంటుంది, దానికి పట్టేస్తుంది పాస్తాకి. ఇలా కలుపుకొని మనం ఉన్న పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, బాయిల్ అయినాయి. దాంట్లో వాటర్ ఏం తీసేయద్దండి, అలాగే వేసేయాలి. అక్కడికక్కడికి సరిపోతాయి అవి. మన ఇవి కుక్ అయ్యేసరికి అవి అక్కడికక్కడికి పీల్చేసుకుంటుంది దాంట్లో ఉన్న వాటర్. కానీ స్పీడ్గా కాకుండా నెమ్మదిగా కలపండి వీటిని. ఇలా నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలిపేసుకోండి అంతే. దీనిపై నుంచి కొంచెం నేనైతే పెప్పర్ వేసుకుంటాను. హెల్త్ కూడా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు 100% నచ్చుతుంది. పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అండి, అవసరం లేదు ఎక్కువ, సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసి పెట్టండి. తర్వాత క్యాప్ తీసి పైన కొంచెం కొత్తిమీర వేసేసి దానిపైన కొంచెం లెమన్ పిండేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, రెస్టారెంట్ కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే వేడివేడిగా తినాలండి. 100కి 100% నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. దీనికి ఆనియన్స్ వేసుకొని తినండి.